మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ స్టేజ్ ఈ రోజు కనిపిస్తుంది కానీ మాది రైతు ఆత్మహత్య కుటుంబము. మా ఆయన పురుగుల మందు దాకా చనిపోయిండు. బావి దగ్గరికి వెళ్ళడము, బర్రె పాలు విండడము అంతవరకే. అప్పులు తీర్చడానికి ఊర్లో ఉన్న ఏ పనైనా కూడా చేస్తూ ఇచ్చేసినాం. ప్రయత్నాలలో నాకు వచ్చింది ఏంటంటే, నేను ఏదైనా పని చేస్తే వచ్చే రూపాయితో మాత్రమే. మా అబ్బాయికి హెల్త్ ఇష్యూ ఉంది. వానికి ఉన్న హెల్త్ ఇష్యూ కారణంగా అంటే ఈ రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, అంటే మార్కెటింగ్ ఎట్లా? నేనే వెళ్తా జనాలలోకి. ఫస్ట్ ఎక్సెల్ మీద వెళ్ళేదాన్ని. ఎన్నో సవాళ్ళు ఎదురవుతుంటాయి కదా, అంటే మీకు ఎవరు సపోర్ట్ చేశారు? ఇట్లా విధానం ఎలా ఉంటుందంటే, బయటకు వెళ్ళిందంటే తను తప్పుడు పని చేయడానికే వెళ్తుంది అనే ఆలోచనలు చాలా వచ్చినాయి. ఫస్ట్లో నేను మార్కెటింగ్ చేసేటప్పుడు నా ఇంటి కుటుంబ సభ్యులే నన్ను. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తుంది ఓ మహిళ. భర్త ఆత్మహత్య చేసుకున్న అయిన వారు ఎవరు దగ్గరికి రానియకపోయినా కూడా పట్టు వదలని విక్రమార్కురాలిలా కూడా ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేసి ఇప్పుడు 10 మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఈ స్టోరీ ఏంటని అనుకుంటున్నారా? గజ్వెల్లోని ఓ మహిళ జూట్ బ్యాగులు తయారు చేస్తూ 10 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ స్టోరీ ఏంటో సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. మొక్కవోని విశ్వాసంతో ముందుకు సాగుతూ కూడా ఒక జూట్ బ్యాగుల వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆ వ్యాపారం ఇప్పుడు ఎట్లా సాగుతుంది, ఎట్లా ఉంది, 10 మందికి ఉపాధిని ఆమె ఎలా కల్పిస్తుంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇప్పుడు మనతో పాటైతే మంజుల గారు ఉన్నారు. అంటే ఒక 10 మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తూ కూడా ఆమె కడు పేదరికం నుండి బయటకు వచ్చి ఇప్పుడైతే 10 మందికి ఉపాధిని కల్పిస్తుంది. అంటే చెప్పండి మంజుల గారు, అంటే మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు మీరు ఏ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు? అసలు మాది ఫస్ట్ ఈ స్టేజ్ ఈరోజు కనిపిస్తుంది కానీ మాది రైతు ఆత్మహత్య కుటుంబము. మాది మా ఆయన పురుగుల మందు దాగి చనిపోయిండు. అప్పుల బాధతో సూసైడ్ చేసుకుండు. అక్కడి నుంచి అప్పుడు ఉండే సిచ్యువేషన్స్ ప్రకారం నేను చాలా వరకు నాకు ఏం చేయాలనేది తెలియలేదు. దాంట్లోనే నేను అప్పుడు బావి దగ్గరికి వెళ్ళడము, బర్రె పాలు విండడము అంతవరకే. ఆ అప్పులు తీర్చడానికి ఊర్లో ఉన్న ఏ పనైనా కూడా చేస్తూ చేసిన. తర్వాత నాకు ఒక 1 ఇయర్ బాబు పుట్టేంత వరకు నేను గవర్నమెంట్కు సంబంధించిన ఎక్స్రేషియా కోసం చాలా రకాలుగా ప్రయత్నం చేసిన. అక్కడ ప్రయత్నాలలో నాకు వచ్చింది ఏంటంటే, నేను ఏదైనా పని చేస్తే వచ్చే రూపాయితో మాత్రమే నేను చేయగలుగుతాననే ఆలోచనతో నేను ఫస్ట్ మిషన్ కుట్టేదాన్ని, బట్టలు కుట్టడం స్టార్ట్ చేసుకున్నా. దానికి కూడా నాకు వీటికి కూడా నాకు రూపాయి గిట లేకుంటే ఇస్తారన్నా అని పిలుపు సంస్థ నుంచి ఒక అన్నయ్య నాకు 5,000 సహాయం అందించడంతో ఆ 5,000తో నేను అప్పుడు బట్టలు కుట్టడానికి స్టార్ట్ అయ్యా. అప్పటి నుంచి ఆ బట్టలు కుట్టడంతో మెల్లగా వాళ్ళు ఇంకొక 20,000 ఇచ్చారు. నేను చేసే పనిని చూసి ఒక 20,000 ఇచ్చారు. ఆ 20,000తోటి నేను ఇంత బ్యాంగిల్ స్టోర్ పెట్టుకున్నా. దాన్ని ఒకటి వెనుక ఒకటి చేసుకుంటూ ఒక షాప్గా ఏర్పాటు చేసుకొని అప్పు తీరేంత వరకు నేను అదే దాంట్లో ఉన్నా. ఇప్పుడు ఈ జూట్కి 2017లో వచ్చిన. నేను 2015 జనవరి 26లో మా హస్బెండ్ చనిపోయిండు. 2017 నేను డిసెంబర్ 22కు గజ్వెల్కి వచ్చిన. గజ్వెల్కి వచ్చినప్పుడు నేను జూట్ బ్యాగ్స్ అనే ఆలోచన నాకేం లేకుండే, గదే బట్టలు కుట్టుకుంటూ ఉండేదాన్ని. ఆ కుట్టుకుంటున్న క్రమంలో మా అబ్బాయికి హెల్త్ ఇష్యూ ఉంది. వానికి ఉన్న హెల్త్ ఇష్యూ కారణంగా ప్లాస్టిక్ వల్లనే ఎక్కువ, ఇంత చిన్న అబ్బాయికి లంగ్స్ ప్రాబ్లం వచ్చింది అంటే ఇలాంటి వ్యర్థ పదార్థాల నుంచి ఇలాంటివి రాకుండా ఆల్టర్నేటివ్గా నేను జనాలలోకి ఏం తీసుకెళ్ళాలి అనే దానికి ఆలోచిస్తూ అదొక ఆలోచనలోనే ఉన్నా, స్టార్ట్ చేయలేదు. డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని కరోనాలో డ్రై ఫ్రూట్స్ మార్కెటింగ్ చేసుకుంటున్న క్రమంలో నాకేమనిపించిందంటే, దీనికి ఆల్టర్నేటివ్ ఉంది. కరోనాకే మనం ఏం చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలని తెలిసినప్పుడు అంత పెద్ద దానికే దానికి కూడా ఒక లంగ్స్కి సంబంధించిన ఒక వ్యాధి వస్తుంది అంటే పలానా వ్యర్థ పదార్థాల ద్వారా అని అనుకున్నప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏదన్నా ఉందా అని ఆలోచిస్తే నాకు జూట్ బ్యాగ్స్, నాన్ ఓవెన్ బ్యాగ్స్ అనేది నాకు తెలిసింది. దాని ప్రకారంగానే ఫస్ట్ ఒక మిషన్ తెచ్చుకున్నా. అది బజాజ్ ఫైనాన్స్లో తెచ్చుకున్నా. ఒక మిషన్ నుంచి స్టార్ట్ అయినా. ఇక దాన్ని జనాలలోకి డ్రై ఫ్రూట్స్ ద్వారా షాప్లలో వాళ్ళందరికీ ఏ రకంగా అయితే నేను వాళ్ళకి చేసుకున్నానో
అదే రకంగా నాకు ఒకటికొకటి చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు ఇది మీరు స్థాపించారు, సంకల్పంతో స్థాపించారు, చేశారు, కానీ అంటే ఈ రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, అంటే మార్కెటింగ్ ఎట్లా అవుతుంది అసలు ఇప్పుడు? అయితే మార్కెటింగ్ రా మెటీరియల్ వచ్చేసి నేను కలకత్తాకి వెళ్ళి అక్కడ లోకల్లో ఉండే అన్నీ సెర్చ్ చేసుకున్నా. జూట్ అనగానే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో నుంచి చాలా సెర్చ్ చేసినా నాకు కరెక్ట్గా దొరకకపోవడంతో నేను కలకత్తా వెళ్ళి అక్కడ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఇది చేస్తుంది, ఎక్కడైతే బాగుంటుంది, ఎంత అయితే మనము జనాలలోకి వెళ్ళాలంటే ఏ రకంగా ఉండాలి అనే దాన్ని ముందు నేను సెర్చ్ చేసుకున్న తర్వాతే నాకు ఫస్ట్ హైదరాబాద్లో కొంచెం 10,000 మెటీరియల్ తెచ్చి కుట్టి వేస్ట్ చేసిన తర్వాతే నాకు దీని మీద ఒక గ్రిప్ వచ్చింది. ఒకేసారిగా నేను దీనికి ఏమి చేయలేదు. తర్వాత కలకత్తాకి వెళ్ళినా అక్కడ అంతా సెర్చ్ చేసుకున్నా, అంతా రా మెటీరియల్ తెచ్చుకుంటున్నా, అదే తెచ్చుకుంటూ ఇది చేసుకుంటున్నా. ఇప్పుడు ప్రతి మెటీరియల్ ఏదైనా అక్కడ నుంచే తెప్పించుకుంటా నేను. నాకు ఒక్కొక్క దగ్గర మార్కెటింగ్ విషయానికి వస్తే నేనే వెళ్తా జనాలలోకి. ఫస్ట్ ఎక్సెల్ మీద వెళ్ళేదాన్ని, ఒక 4 సంవత్సరాలు మొత్తం ఎక్సెల్ మీదనే వెళ్ళిన. ఇప్పుడు మనకు విజయవాడ, వైజాగ్, కరీంనగర్, సూర్యాపేట్, సిద్దిపేట ఇట్లా చాలా ఏరియాస్ నుంచి మనకు వస్తాయి. ఫోన్ల మీదనే వస్తాయి, డైరెక్ట్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ నాకు ఒక ఊరు నుంచి ఆర్డర్ వచ్చిందంటే ఆ ఊరిలో 10 షాపులు తిరిగినప్పుడు ఒక ఆర్డర్ కంపల్సరీగా వస్తుంది. అట్లా అదే దాని మీద నేను మార్కెటింగ్ పెంచుకుంటూ వస్తున్నాను. అయితే అంటే మీకు మీరుగా ఎదిగేటప్పుడు ఎన్నో సవాళ్ళు ఎదురవుతుంటాయి కదా, అంటే మీకు ఎవరు సపోర్ట్ చేశారు ఇట్లా? అసలు నాకు సవాళ్ళు చాలా ఎదురయ్యాయి. అంటే ఒక ఆడపిల్ల బయటకు వెళ్తే తప్పుడు పనిగానే బతుకుతుంది, తప్పుడుగానే ఆలోచిస్తుంది. అసలు అలాంటి లైఫ్ లేనిది తను బతకదు. ఎంతసేపు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే బయటకు వెళ్ళిందంటే తను తప్పుడు పని చేయడానికే వెళ్తుంది అనే ఆలోచనలు చాలా వచ్చినాయి. ఫస్ట్లో నేను మార్కెటింగ్ చేసేటప్పుడు నా ఇంటి కుటుంబ సభ్యులే నన్ను అవహేళన చేసిర్రు. కాకపోతే ఏంటంటే నాకు అన్నిటికీ అండగా నిలబడి నిన్ను ఎవరేమన్నా ఎవరేది చేసినా నేను ఒక తల్లిగా తండ్రిగా మేము తోడున్నామని మా అక్క బావ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తోడుగా నిలబడ్డారు. మా బావ పేరు ఎనగుర్తి యాదగిరి, మా అక్క పేరు ఎనగుర్తి కృష్ణలీల. ఇప్పటికీ నేను చేసే ప్రతి పనిలో నా తోడుంటారు. నేను ఎన్ని రకాలుగా రాత్రి విజయవాడలో ఆర్డర్ డెలివరీ ఇవ్వాలంటే రాత్రి 6 గంటలకు వెళ్ళి పొద్దున్న 6 వరకు మళ్ళీ నేను గజ్వెల్లో ఉంటా. అన్ని రకాలుగా ఉన్నా కూడా నాకు ఎన్నో రకాల సవాళ్ళు ఎదురైనా కూడా కొన్ని సందర్భాల్లో నేను ఎదుర్కోలేని సమస్యలను ప్రతి ఒక్కదాన్ని మా అక్క బావనే నాకు చాలా సపోర్ట్గా ఉండి నన్ను ముందడుగు ఇంకా ముందుకెళ్ళాలి మా చెల్లె అనేసి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎంతమందికి ఉపాధిని కల్పిస్తున్నారు, అంటే ఫ్యూచర్లో కూడా ఇంకా ఎంతమందికి ఉపాధి కల్పించాలనే ఆలోచన ఉంది, ఇంకా బిజినెస్ ఎట్లా పెంచాలనే ఆలోచన ఉంది మీకు? నాకు ఇప్పటికీ 30 మంది ఉన్నారు. ఆల్రెడీ 30 మందిని తీసుకున్నా. నాకు ఫ్యూచర్లో అంటే నేను ఇంకా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కింద దీన్ని స్థాపించుకోవాలి. ఇదే కాకుండా మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి ఒంటరి మహిళలు వాళ్ళు ఉపాధి మార్గాన్ని చూసుకొని వాళ్ళు ఏదైనా వర్క్ చేసుకుంటా అంటే అది ఏ రకంగా వాళ్ళు ఇది చేసుకోగలుగుతారో వాళ్ళకు ముందు ఉండి వాళ్ళకు దారి చూపించి ఇది చేయాలనే ఉద్దేశంతో మంజులా కర్నాల అది ఆర్గానిక్ క్యాటరింగ్స్ ఓపెన్ చేసి అది స్పైసెస్ మిల్ కూడా. దాంట్లో ఆర్గానిక్గా కారం పొడి కానీ, పసుపు కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మన దగ్గరనే జెన్యూన్ ప్రోడక్ట్స్ని డెలివరీ చేయాలి అనే ఉద్దేశంతో ఇంకో 10 మందికి దాంట్లో ఉపాధి. ఈ జూట్ బ్యాగ్లది ఒక 100 మందితో ఒక రేకుల షెడ్ వేసుకొని 100 మంది మహిళలతో నేను కలిసి కూర్చొని పని చేయాలి అనేది నా ఎయిమ్. అదే కాకుండా నేను ఒక టాటా ఏసీ కొనుక్కోవాలి, ఆ టాటా ఏసీలో నేను మార్కెటింగ్ చేయాలనేది నాకు మెయిన్ ఎయిమ్. అంటే అసలు మీరు ఏం చదువుకున్నారు? నేను 10th చదువుకున్నా. ఆ 10th కూడా నా పెళ్ళి అయిన తర్వాత మా హస్బెండ్ రాయిస్తే పాస్ అయ్యా. నేను చదువుకోలేదు పెద్దగా. సో చూశారు కదండి, ఒక చిన్న ఆలోచన ఒక 10 మందికి తనతో పాటు ఉపాధిని కల్పిస్తూ ఎంతో మందికి అన్నం పెడుతుంది. కెమెరామ్యాన్ రమేష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.